సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మార్తి గారు నమస్తే. నమస్తే. చాలా మంచి బడ్జ్ ఫిల్మ్ గురించి, రాజాసాబ్ గురించి, నార్త్ టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్. దానికి 2 కారణాలు. ప్రభాస్ కాబట్టి ఆటోమేటిక్గా అది వస్తుంది. అవును. తర్వాత మీరు వేసిన సెట్ ఉంది చూసారా, అవునవును. అప్పుడు నేషనల్ మీడియా అంతా వచ్చి కవర్ చేసింది. కరెక్ట్ కరెక్ట్. దాంతో చాలా పెద్ద హైప్, అవును. ఎడిషనల్ హైప్ అనమాట. అవునవును. ప్రభాస్కున్న హైప్ కాకుండా. అవునవును. ఇప్పుడు ఈ హైప్ అన్నది సినిమాకి ఏ రోజైనా కూడా ఒక రిస్కే సార్. అవును కదా, దాన్ని మీరు ఎట్లాగా ఆన్సర్ చేస్తున్నారు సార్? హైప్ అంటే జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ చూడాలనుకుంటారు. ఆయన సినిమాని అసలు మిస్ అవ్వరు. అందులో ఒక డిఫరెంట్ జానర్ ఫిల్ము ఈయన ఎంజాయ్ చేస్తూ చేశారు ఆ సినిమా అనే దాన్ని అసలు మిస్ అవ్వరు. ఏ సినిమాకైనా సరే హీరో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశారని ఆడియన్స్కి కనుక రీచ్ అయింది అనుకోండి, ఆ సినిమాని ఖచ్చితంగా అసలు ఆడియన్స్ మిస్ అవ్వరు. దానివల్ల ఏంటంటే దీనికి మేము ట్రైలర్స్ కంటెంట్ వేసుకుంటా వచ్చేసరికి ఇవాళ ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ బిల్డప్ అయింది. అంటే ఫస్ట్ దీనికి మారుతి ఏం తీస్తాడు, ఎలాంటి సినిమా వస్తుంది అని, ఇట్లాంటి రెగ్యులర్ హర్రర్ కామెడీ ఏమో ఇది అనుకున్న వాళ్ళకి ఇది అలా కాదు, ఇది వేరే జోనర్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది స్లోగా. అంటే ఈ సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు. అంటే అసలు ఏమై ఉంటుంది అనే క్వశ్చన్లో బిలీవ్ ఇన్ ద సెన్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఆడియన్స్. అంటే ఒక డైరెక్టరు ఇట్లా తీస్తారనేది ఒక ఐడియా ఉంటుంది కదా, అలా వస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దాని కంటిన్యూషన్ లాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక కొత్త సినిమా వస్తున్నప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త సినిమా ఏమవుతుందంటే ఇది ఎలా ఉండబోతుంది, అంతకుముందు చూసామా చూడలేదు అంటే వీళ్ళకి దగ్గరలో ఏది దానికి రిజెంబుల్స్ ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లోంచి పాజిటివ్ దాంట్లోకి వెళ్తారు స్లోగా. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి టైం పడుతుంది. అలాంటి దీంట్లో స్లోగా ఇప్పుడు చాలా హైప్ వచ్చిందనమాట రిలీజ్ బిఫోర్కి వచ్చేసరికి. డెఫినెట్గా దీని ఎక్స్టెన్షన్ రిలీజ్ రోజు ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యి, ఎందుకంటే మాకు బిఫోర్ మేము చూసేసుకున్నాము సినిమా, మేము ఎంజాయ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఇది ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది ఒక 1 వీక్ 10 డేస్లో. కంప్లీట్ ఫుల్ ఫిల్మ్ చూసేసుకున్నారండి? అంటే మాకు ఎడిట్ అంటే ఒక్కొక్కటి ఆర్ఆర్లు అవి 1 బై 1 అవుతూ ఉంటాయి కదా, ఇంకా అలంకరణ కదా ఇప్పుడు అంతా. అవునులేండి. వన్స్ కథ అయిపోయింది అనుకోండి, కథ అనేది సోల్ అయితే, ఆత్మ అయితే, తేత అనేది యాక్చువల్గా శరీరం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది అలంకారం. అంటే ముస్తాబ్ చేయటం, ఎంత బాగా బట్టలేసి ఎంత బాగా మేకప్ చేసి ఎంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే అబ్బా అంత బాగుందని అంటారు. అదేలే, ఇది ప్రాసెస్ అంతే. అంటే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, దీని మాతృక ఎక్కడ, లేకపోతే దీని తాలూకు జెనసిస్ ఏంటి అన్నది అంత చాలా అది వైడ్లీ డిస్కస్డ్ అనుకోండి. ఆ పాయింట్ అడగట్లేదు కానీ ఫోర్స్డ్గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు? అంటే దిస్ ఈస్ ఫోర్స్డ్ అప్ ఆన్ యూ కదా, ప్రభాస్ గారు అడగడం చేయడం అన్నది అంటే అసలు ఆ బిగ్ స్టార్, అంత పెద్ద బిగ్ స్టార్ పిలవడమే మామూలు జనరల్గా ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ని ఎక్కువ. అలాంటిది ఆయన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న మిడ్ రేంజ్ సినిమా చేద్దామని అనుకోవటం అనేది ప్లస్. ఈ ప్రాసెస్లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు నాకు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ థాట్ ప్రాసెస్ అది ఇంకొంచెం కరెక్ట్గా ఎక్కువ కనుక పెట్టి ప్రాపర్గా తీసుకెళ్తే దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేసిందనమాట. అది మీ ఐడియావేనా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్నది? నేషనల్ వరకు అంటే నా ఐడియా అని కాదు, ఆయన సినిమా అంటే ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. ఈ వెళ్ళే సినిమా ఇంకొంచెం ఆ కైండ్ ఆఫ్ అలంకరణ చేసి పంపిద్దాము, ఇది మన తెలుగు డెకరేషన్ కాకుండా అని చెప్పి అట్లా వెళ్ళింది అనమాట. అంటే మీరు ఎడిషనల్ గా కాదు ఏం చేశారండి ఫర్ ది నేషనల్ పర్స్పెక్టివ్ లో సినిమా గురించి? అంటే ఇప్పుడు జానర్ అనేది అన్ని చోట్ల నేషనల్ అవ్వచ్చు, సౌత్ లో అవ్వచ్చు, హర్రర్ కామెడీ అనేది రీజనల్ కావచ్చు. కాకపోతే హర్రర్ కామెడీలో అన్ని రీజనల్స్ లోనూ
డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్తో రకరకాల దెయ్యం కథలు బోల్డ్ తీశారు. అవునండి. ఇప్పుడు మీకు అవన్నీ దాటి ఒక ఫ్రెష్ కథలాగా కావాలి. ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి. అది ఫ్యాంటసీ. ఇందులో ఈ ఫ్యాంటసీ అనేది యాడ్ అవటం వల్ల సినిమాకి ఏమైందంటే స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది. నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీసు అందరూ వెళ్ళేలాగా ప్రభాస్ గారి సినిమాని, ప్రభాస్ గారు అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు. అవును. అలాగా దాన్ని మార్చుకుంటూ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ప్యూర్ బిగిన్ టు ఎండ్ ఒక దీంట్లో వచ్చిందనమాట. ఓకే. అంటే ఒక రీజినల్గా ఒక తీసే సినిమాకి, అవును, నేషనల్ పర్స్పెక్టివ్లో తీసే సినిమాకి వాట్ ఈస్ ది బిగ్ డిఫరెన్స్ అండి? అసలు ఒరిజినల్ డిఫరెన్స్ మీరు ఒక మేకర్గా మాట్లాడాలంటే అంటే ఇక్కడ తెలుగులో అండి మనకి ఏంటంటే కొన్ని డైలాగ్ డ్రామా మీద వెళ్ళిపోయినా ఇబ్బంది ఉండదు. కానీ నేషనల్ లెవెల్కి వచ్చేసరికి డైలాగ్తో పాటు మెయిన్ కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక కొత్త ఎలిమెంట్, యాక్షన్ ఎలిమెంట్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే ఇంకొకటి మన టేకింగ్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే పాయింట్లో ఇన్నోవేటివ్ పాయింట్ అన్న యాడ్ అవ్వాలి. ఇట్లా యాడ్ అయ్యే అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డైలాగ్ డ్రామా మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి నవ్విస్తూ ఉన్నా సాటిస్ఫై అయిపోతారు, ఎందుకంటే మన కైండ్ ఆఫ్ కల్చర్ కాబట్టి. కానీ అక్కడ అలా ఉండదు. అది ఓకే. మీకు దాని మీద మీరు బాగా స్టడీ చేశారండి? స్టడీ ఏం చేయలేదు సార్. జనరల్గా స్టోరీ రాసుకున్నప్పుడు అది తెలియకుండా అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఇక్కడ ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫై అవుతారు. కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలిమెంట్ వెళ్ళాలి అనేది ఇంకా అక్కడి నుంచి రాసుకుని తీసుకెళ్ళింది అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.